ఇది 20 రూపాయల కొత్తిమీర. బుధవారం సంతలో తెచ్చాను. ఇప్పటి వరకు అలాగే ఉంది. ముందుగా మూకుట్లో నూనె వేసుకుని మెంతులు వేసి బాగా వేయించాను. మినపప్పు కూడా వేసి వేగిన తర్వాత 15 ఎండుమిరపకాయలు అవి కూడా వేసి వేగిన తర్వాత ఈ శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకున్నాను. అంటే పచ్చివాసన తడిపోయే వరకు. ఇంగువ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నిన్న మామిడికాయ పప్పుకి ఎక్కువైపోయిందని టెంక దాచాను ఫ్రిడ్జ్లో. ఆ టెంకని బాగా తురిమి మూకుట్లో వేసానమాట. ఇవి కూడా అంతా బాగా మగ్గిన తర్వాత పసుపు చింతపండు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మధ్య పులిహోర పోపు వీడియోలో మెంతులు వేస్తే చేదు రాదా అని ఎవరో అడిగారు. మెంతులు వేస్తే చేదు వస్తుందండి, ఎప్పుడు అవి సరిగా వేగకపోతే. మెంతులు ఇంచుమించు నల్లగా అయిపోవాలి, అప్పుడు చేదు ఉండదు. తర్వాత చల్లారాక మిక్సీ జార్లో ఉప్పు కొంచెం బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర వేస్ట్ అయిపోతుందని చేశాను తప్ప నిజానికి పచ్చడి నాకు చాలా ఎక్కువ. కానీ నాకేం బెంగలేదు. శంకర్ దాదా MBBS జిందాబాద్.